ఆరోగ్యాన్ని రుచిని ఇచ్చే శనగల బిర్యానీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. దీనికోసం నేను మొలకెత్తిన శనగలు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకున్నాను. అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను, అలాగే నూనె కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే నూనె అయినా వాడుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రా మసాలా వేసేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా షాజీరా కూడా వేసేసుకున్నాను. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేశాను, అవి వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఓకే అండి, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, అలాగే రుచి సరిపడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకున్నాను. కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కలర్ అయితే బాగుంటుందని. ఇప్పుడు ఇందులో ఈ శనగలు కూడా వేసేసుకుంటున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నేను. ఈ టైంలో పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. బాగా వేయించేసుకుని మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు బాగానే మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు చిలికిన పెరుగును వేసుకుంటున్నాను నేను. ఈ పెరుగును కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టి మరి కాసేపు మగ్గించేసుకోవాలి. ఓకే అండి, బాగానే మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో 1 గంట సేపు నానబెట్టి ఉంచిన రైస్ వేసేసుకుంటున్నాను నేను. ఆ రైస్ను కాసేపు వేయించుకోవాలి. ఇది బాస్మతి రైస్ కదండి, మామూలు సోనా మసూరి రైసే వేశాను నేను. ఇప్పుడు ఇందులో గ్లాస్కి 2 గ్లాసుల లెక్కలో నేను 4 గ్లాసుల వాటర్ వరకు వేస్తున్నానండి. ఈ వాటర్ కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టానండి. ఓకేనండి, ఇప్పుడు ఈ వాటరు బియ్యం కూడా ఈవెన్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత పూర్తి సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు ఇంక వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదండి, బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారుగా, పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని ఈ శనగల బిర్యానీ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.